వేడి వేడిగా పెట్టాలి అయితే లేకపోతే ఇదేమో వేడి సరిపోవట్లేదు. హలో గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు అంబికా విజయ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు డే 26 ఆఫ్ బ్లాగింగ్. నిజంగానే అంటే ఇది నా 26th వీడియో. ఈవినింగ్ రొటీన్ అనమాట. మా రువిక గాడు వచ్చిన తర్వాత ఈ వ్లాగ్ లో మీరు అదే చూస్తారు. సో ఈ రోజు మా ఈవినింగ్ రొటీన్ చూపిద్దామని చేసి నేను మళ్ళీ ఇంకో వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్, కుకింగ్, షాపింగ్, డిఐవైస్ ఇలా చాలా ఉండబోతున్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు అంబికా విజయ్ డైరీస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అంబికా విజయ్ రువిక సబ్స్క్రైబ్, అది గంట నొక్కండి. గంట మీరు గంట కూడా నొక్కేసేయండి. అదనమాట విషయం. ఇంకా రువిక వచ్చిందని అంటే మామూలుగా కాదు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టైం 5 అవుతున్నా ఏంటి రువి స్కూల్ నుంచి రాలేదు అనుకుంటా ఉన్నా. హార్న్ సౌండ్ వినిపించింది. ఇంకా బయటకు వెళ్ళేసరికి ఈవిడ ఇన్నోసెంట్గా దిగుతుంది. ఇంట్లో ఎంత పులిలాగా బిహేవ్ చేసిద్దో స్కూల్లో బస్లో అంత సైలెంట్గా కామ్గా ఇన్నోసెంట్గా ఉంటుంది అనమాట. ఎవరిని అడిగినా రువి చాలా సైలెంట్గా ఉంటుంది అని చెప్తారు. కానీ అస్సలు కాదు. అసలు ఇంట్లో మామూలుగా కాదు, పెద్ద పులి అనమాట. అంత హడావిడి చేసేసిద్ది. అయితే ఇంక రాగానే స్టార్ట్ చేసిందనమాట. ఈరోజు వ్యాన్ ఎందుకు లేట్ అయిందో చెప్పడం, స్కూల్లో క్లాస్లో ఏం జరిగిందో చెప్పడం, అన్నీ చెప్పిద్ది. స్టోరీస్ భలే మాట్లాడుతుంది అనమాట రువిక. హైదరాబాద్లో ఉంటే వీడియో కాల్ చేసి మరీ చెప్పిద్ది అనమాట స్కూల్లో జరిగిన విశేషాలన్నీ. ఇంకా లోపలికి రాగానే నేను రువి ల్యాంప్ ఒకటి ఆ కార్నర్లో పెడితే ఆన్ చేసి ఇప్పుడు చూడు ఎంత బాగుందో అని చెప్తుంది. అదనమాట ఇంకా రువిక స్కూల్ స్టోరీస్ అన్ని నాకు చెప్తా ఉంటది. ఇది ఆఫ్టర్నూనా? ఈవినింగ్. కాలుతుంది కొంచెం కాలుతుందిరా. ఏం జరిగిందిరా స్కూల్లో? ఏం జరిగిందిరా? ముక్కులో వెళ్ళి ఏం జరిగిందో చెప్పు. కూర్చోబెట్టారు. ఎందుకు? ఆయమ్మ క్లీన్ చేసి కూర్చోబెట్టి టీవీ చూపించారు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అమ్మనగర్ అన్నారు. అంతే. రువిక వచ్చింది కదా. ఇంకా రువిక ఏమో హార్లిక్స్ తాగుతుంది. ఇంకా నేనేమో ఒక మంచి కాఫీ పెట్టుకున్నాను. ఇది ఒక న్యాచురల్ వ్లాగ్ అనమాట. నేను ఎక్కువ ఎడిట్ కూడా చేయలేదు. తీసిన క్లిప్స్ అన్నీ యాడ్ చేసేసాను చిన్న చిన్నవి. ఇంకా రువిక పాలు తాగేసింది, నేనేమో కాఫీ తాగాను. రాగానే ఫస్ట్ హోంవర్క్ రాసేసుకుంటుంది అనమాట. ఈలోపు అక్క కూడా వచ్చింది. ఇంకా రువిక ఏమో హోంవర్క్ స్టార్ట్ చేసింది. ఎప్పుడైనా అంతే, స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి గబగబా హోంవర్క్ రాసేసి ఆ తర్వాత ఆడుకుంటాను అంటది. ఎందుకంటే నైట్ నేను రాయలేను, పొద్దున్నే నేను లెగవలేను కాబట్టి ముందు హోంవర్క్ రాసేసుకుంటా అని చెప్పిద్ది. చిన్న చిన్న చేతులు వేసుకొని హోంవర్క్ అంతా కంప్లీట్ చేసింది. నేనన్నా రువిక నేను హెల్ప్ చేస్తానంటే అలా ఒప్పుకోరు మా టీచర్స్, నేనే రాయాలి అని చెప్పేసి ఆ చిన్న ఫింగర్స్తో కౌంట్ చేసుకొని ఫింగర్ గ్యాప్ అని చెప్తూ అన్నీ చదివేసింది, రాసేసింది. హిందీ అయితే ఎంత బాగా చదువుతుందో నాకే ముచ్చటేసింది. షుగర్ కేన్ ఒంటె కాదా? ఊంటు ఒంటె. రువి అన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు రువి నువ్వు? ఏంది చూపి. ఐనక్. స్పెక్టకల్స్. క్యూట్గా చదివేసుకుంది. హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేసింది. నెక్స్ట్ డే హాలిడే కానీ బ్యాగ్ కూడా సర్దేసుకుంది. ఆ తర్వాత టైం టేబుల్లో ఏముందో డైరీలో చూసుకొని
మొత్తం సర్ది పెట్టేసుకుంది. ఇంకా ఈలోపు మాకు ఏదైనా తినాలనిపిస్తే అక్క వెళ్ళి బొరుగు మిక్చర్ చేసుకొని వచ్చింది. రెసిపీ నేను సింపుల్గానే ఉంటుంది, షార్ట్స్లో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా చూడండి. ఇంక ఈలోపు మా పెద్దక్క ఫోన్ చేస్తే ఇంక మాట్లాడుకుంటూ అక్క చేసిన బొరుగు మిక్చర్ని అయితే స్నాక్ లాగా తినేసామన్నమాట. అప్పటికి కాఫీ తాగేసాం కాబట్టి ఇంకా చిన్నగా ఈ స్నాక్ తిన్నాం. స్పైసీగా తినాలనిపించింది ఈవినింగ్ బాగా. ఇంకా కొంచెం సేపు అలా మాట్లాడుకొని డిన్నర్ టైం కూడా అయింది. 7 కల్లా మేము ఈసారి తినేసామన్నమాట. పప్పుచారు కదా, అసలు ఎంత ఇష్టమో. ముందు పప్పుచారు వేసుకొని అన్నం తినేస్తే అబ్బా పొట్టకి హాయిగా ఉంటుంది అనిపించింది. ఇంకా ఒకేసారి మా ఇద్దరికి కూడా పెట్టేసింది అనమాట అక్క తింటా. ఇంకా ఇద్దరం డిన్నర్ కంప్లీట్ చేసేసాం. రువిక కూడా డిన్నర్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత నాన్న వచ్చారనమాట బయటికి వెళ్ళి. ఇంక ముగ్గురు ఫ్రెష్ అయిపోయి నాన్న కూడా వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు టీ పెట్టుకొని తాగాం. టీ పెట్టుకోవడానికి మాకంటూ ఒక టైం ఉండదు అనమాట. ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగేస్తాం. ఇంకా టీ తాగిన తర్వాత తమ్ముడు పెళ్ళని చెప్పాను కదా, ఇంకా అప్పటికి ఏమేమి పట్టు చీరలు ఉన్నాయి ఏంటి అని బయటికి తీసింది అనమాట అక్క ఏం కట్టుకోవాలని. ఈ పట్టు చీర బయటికి తీసింది అక్క. అయితే చెప్తుంది ఈ పళ్ళు దగ్గర కొంచెం ఈ పోగులన్నీ బయటకు వచ్చేసాయిరా, కరెక్ట్గా పళ్ళు దగ్గర కనిపిస్తూ ఉంటుంది పైనే అని చెప్పింది. సో నేనన్నా ఈ ఫ్యూజింగ్ టేప్ పెట్టేసి అంటిద్దాము, అప్పుడైతే నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది అని. ఎందుకంటే ఇంతకుముందు నేను అమ్మ చీర ఒకటి ఉంటే దాన్ని అలానే సెట్ చేసుకున్నా. దాంతోపాటు బ్లౌజులు కూడా నేను ఇంతకుముందు సెట్ చేశాను అనమాట. అదే కాన్ఫిడెన్స్తో ఈ చీర కూడా నీట్గా వచ్చేస్తుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఈ రెడ్ కలర్ది ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటే దాన్ని కరెక్ట్గా కట్ చేసుకొని మళ్ళీ ఆ జరీ కొంచెం పోకుండా కింద ఇంకో ఫ్యాబ్రిక్ పెట్టేసి ఎంత ట్రై చేశానంటే ఎంతసేపు ట్రై చేసా. టెంపరేచర్ కూడా కరెక్ట్గానే సెట్ చేశాను ఐరన్ బాక్స్కి. అయినా కూడా పట్టు చీరకి అంటుకోదో ఏమో నాకు తెలియదు, కానీ అసలు ఎంతసేపు ట్రై చేసినా అస్సలు అంటుకోలేదు. ఈ కాటన్ ఫ్యాబ్రిక్ ఏమో నీట్గా అంటుకుంటుంది అనమాట. ఈ ఫ్యూజింగ్ టేప్ మనం చాలా వాటికి ఉపయోగించుకోవచ్చు. ఏదన్నా ఇలా చిన్న చిన్నవి చినిగినా చేసినా కరెక్ట్గా చినిగిన ప్లేస్ వరకు ఈ ఫ్యూజింగ్ టేప్ పెట్టేసి పైన ఏదన్నా కాటన్ ఫ్యాబ్రిక్ వేసి ఇలా ఐరన్ చేస్తే నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. అది అలా స్టిక్ అయిపోతుంది అనమాట, ఇంకా దాంట్లో తిరిగేలేదు. కానీ ఇది పట్టు జరీ అనో ఏమో కానీ ఈ ఫ్యూజింగ్ టేప్ అనేది అస్సలు స్టిక్ అవ్వలేదు. ఎంతసేపు ట్రై చేశానో చూస్తున్నారు కదా, ట్రై చేస్తూనే ఉన్నా. ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఈ ఫ్యూజింగ్ టేప్ ఈ పట్టు చీరకి అయితే అంటుకోలేదు. ఇంకేదైనా ప్రాసెస్ ఉందేమో నాకు తెలీదు, కానీ చాలాసేపు అయితే ట్రై చేసా కానీ అంటుకోలే. మళ్ళీ సేమ్ దీన్నే ఈ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాని మీద హెమ్మింగ్ చేస్తారు కదా, ఆ టైప్లో పెట్టేసి ఐరన్ చేస్తే కరెక్ట్గా అంటుకుంది అనమాట. అయితే ఇంక అప్పుడు అనిపించింది ఓకే ఈ ఫ్యూజింగ్ టేప్ అనేది పట్టు చీరలకి అంటుకోదేమో అని అనిపించింది. ఇంకా వేరే ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, అవైతే మేబీ అంటుకోవచ్చు. నా చేతిలో ఉన్న ఫ్యూజింగ్ టేప్ అయితే మాత్రం అస్సలు అంటుకోలేదన్నమాట ఈ పట్టు చీరకి. సో ఇంకా అది అర్థమైపోయి ఇంకా తర్వాత చాలాసేపు ట్రై చేసాం కదా, ఇంకా వేస్ట్లీ మళ్ళీ ఆ జరీ ఏదన్నా టక్కున పాడైపోతుందేమో అనిపించి ఇంకా మేము వెనక్కి వచ్చేసామన్నమాట ఈ ప్రాసెస్ నుంచి. నిజం చెప్పాలంటే నాకు ఇంకొంచెం సేపు ట్రై చేస్తే బాగుండు అనిపించింది, కానీ ఇంకా ఎక్కువ ట్రై చేస్తే చెప్పాను కదా జరీ ఏమన్నా పాడైపోతుందేమో అని చెప్పేసి ఇంకా అక్కిలోపు ఇంకో ఐడియా ఇచ్చింది. నాకు అది బాగా నచ్చింది. దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సారీ అంతా లుక్ ఎలా మారిపోయిందో అప్పుడు చూపిస్తా. సో నాకైతే ఈ సారీ చాలా అంటే చాలా నచ్చేసింది. అక్కిచ్చిన ఐడియా ఇంకా నచ్చింది. సో అదేంటో మీకు కానీ గెస్ట్ చేస్తే ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఆ ఐడియాని ఈ సారీ మీద ఇంప్లిమెంట్ చేసి మీకు ఇంకొక షార్ట్ వీడియోలో అయినా చూపిస్తాను ఖచ్చితంగా. ఈ సారీ స్టోరీ అయితే ఇదనమాట. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఈ సారీ మొత్తం. సో ఇంకా నెక్స్ట్ డే నేను అక్క మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. ఎందుకంటే అక్క ఇంకో బ్రదర్ని పెళ్లి కొడుకుని చేస్తున్నానని పిలిచారనమాట. సో మా పెద్ద అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇంకా మా పిన్ని వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలి, అంటే మా తమ్ముడు మ్యారేజ్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ డేకి బ్లౌజ్ అంతా సెట్ చేసుకున్నా. ఎప్పుడు మనకి తెలిసిందే కదా, ఎక్కడికన్నా వెళ్తున్నామంటే ఆ బ్లౌజ్ అసలు కుట్లన్నా ఇప్పుకోవాల్సి వస్తుంది, లేకపోతే వేసుకోవాల్సి వస్తుంది. సో సారీ బ్లౌజ్ నీట్గా సెట్ చేసి పెట్టేసుకున్నా. నేను రువిక ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాం కదా, రువిక ఇద్దరం కలిసి ఎండ్ చేద్దామనంటే రువికాకి నిద్ర వచ్చేసింది అనమాట. ఇంకా రువిక కాసేపు అలా ఫోన్ చూసుకొని నిద్రపోయింది. ఇంకా నేనేమో వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఇదనమాట ఈరోజు వ్లాగ్. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.